ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు. తన చుట్టూ ఉన్న వారందరినీ చూసినప్పుడు, భక్తిహీనులు వర్ధిల్లడాన్ని చూసినప్పుడు, భక్తిహీనులు అభివృద్ధి పొందడం చూసినప్పుడు ఆసాపు గారికి చాలా బాధైంది. మనసులో చాలా నొచ్చుకున్నాడు. దేవుని సందుకొచ్చి ఆయన సల్లం మొరపెట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో, తన యొక్క విలువను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుని దృష్టిలో తన స్థానం ఎంత గొప్పదో తెలుసుకున్నాడో, అప్పుడు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు మనం కూడా అలాగే మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించక, ప్రభు ఇంతవరకు మనల్ని నడిపించిన విధానం అంతా కూడా గుర్తించగా, చుట్టుపక్కల వారిని, ఇరుగుపొరుగు వారిని, లేదా ఎవరెవరినో చూసి నొచ్చుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. నేనెంత భక్తిగా ఉన్నాను కదా, నేనెంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేనెంతగా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాను కదా, నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాను కదా, నాకెందుకు కష్టాలు, వారికెందుకు దీవెనలు, నాకెందుకు ఇబ్బందులు రావాలి, వాళ్ళు ఎందుకు అంత డెవలప్ అవ్వాలి, దేవుడు ఎందుకు వారిని అంతగా ఆశీర్వదించాలన్న ఆ తలంపులు కొన్నిసార్లు బయటికి చెప్పకపోయినా మనలో హృదయంలో రేగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఆసాపు అదే సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు దేవుడు తన భవిష్యత్తును, తనకి ఇవ్వబడిన శ్రేష్టమైన సంగతులు బయలుపరిచినప్పుడు ఆసాపు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు.